పఠంతు శాస్త్రాణి యజంతు దేవా కుర్వంతు కర్మాణి భజంతు దేవత ఆత్మైక్యబోధేన వినా విముక్తి నసిద్ధ్యతి బ్రహ్మశతాంతరేపి. అంటే ఎన్నో శాస్త్రాలు పఠించి ఉండవచ్చుగాక, ఎన్నో పురాణాలు, ఇతిహాసాలు, రామాయణ మహాభారతాలు, వేదాలు ఇవన్నీ కూడా చదివి ఉండవచ్చుగాక, విని ఉండవచ్చుగాక, ఇతరులకు చెప్పి ఉండవచ్చుగాక, అలాగే తనకున్నటువంటి విధులు, కర్తవ్యాలు, బాధ్యతలు అన్నీ కూడా సక్రమంగా నెరవేరుస్తూ ఉండవచ్చుగాక, తర్వాత పూజలని, వ్రతాలని, హోమాలని, జపాలని, నోములని ఎన్నెన్నో ఇలాంటి దైవ సంబంధితమైనటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి ప్రపత్తులతో నెరవేరుస్తూ ఉండవచ్చుగాక. కానీ ఆత్మజ్ఞానం లేనిదే ముక్తి పొందడం అన్నది 100 బ్రహ్మకల్పాలు దాటినప్పటికీ కూడా సాధ్యం కాదు. ముందర ఆత్మజ్ఞానం నీకు ఉందా? ఆత్మజ్ఞానం పొందని నాడు ఇవన్నీ ఎన్ని చేసినప్పటికీ కూడా, ఎన్ని చదివినప్పటికీ కూడా అవన్నీ కూడా అవిద్య అవుతాయి తప్ప విద్య అవదు అని శంకరాచార్యులు వివేక చూడమణిలో చెప్తున్నాడు. అవిద్య అంటే ఏమిటి? చదువులలో ఉన్న మర్మాన్ని తెలుసుకోవాలి. ఆ యొక్క పురాణాలైతేనో, మంత్రాలైతేనో, వేదాలైతేనో ఇవన్నిటిలో ఉన్నటువంటి మూలమేమిటి, నేనంటే ఏమిటి, నా చెయ్యంటాం, నా అంటే ఎవరు, అది తెలుసుకోవాలి. శంకరాచార్యులు ఒకనాడు తన శిష్య బృందంతో వారణాసికి బయలుదేరాడు, కాశీకి బయలుదేరాడు విశ్వేశ్వరుని దర్శించుకుందామని. పరమేశ్వరుడు చూశాడు, ఈ శంకరాచార్యుల్లో ఇంకా ఏమైనా 0.0005 అజ్ఞానం ఏమైనా మిగిలి ఉంటే దాన్ని తీసేయాలి కదా, భగవంతుడు కర్తవ్యమే అది. ఆయన అదే చేస్తూ ఉంటాడు. ఆ యొక్క శంకరాచార్యుని కటాక్షించడం కోసం తను ఒక చండాలుడి కింద మారి 4-5 కుక్కలతో దారికి అడ్డంగా నించున్నట్ట. శంకరాచార్యుడు వచ్చాడు, నడుస్తున్నాడు, చూశాడు. ఆ చండాలుడిని, ఆ కుక్కల్ని అవి కూడా చూశాడు. నాయనా పక్కకు తప్పుకో, మేము కాశీ పడుతున్నాము, మాకు అడ్డు రాకు అని. ఆ చండాలుడు అన్నట్ట, నాయన మీరు చూస్తే ఎవరో గొప్పవాళ్ళ ఉన్నారు, చదువుకున్న వాళ్ళ ఉన్నావు, ఎవరిని తప్పుకోమంటున్నావు, పక్కకు తప్పుకోమన్నావు, ఎవరిని? నన్న, నా శరీరాన్న, నేనంటే ఎవరు నువ్వు చెప్పగలవా, నీకు తెలుసా అన్నాడు. శంకరాచార్యులు చూశాడు, ఓహో ఇతను ఎవరో కాదు, సాక్షాత్తు పరమేశ్వరుడే నన్ను, నాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించడానికి చేసినటువంటి చిన్న పరీక్ష అని వెంటనే ఆ పరమేశ్వరుడికి మోకరిల్లి తన అజ్ఞానాన్ని తొలగించుకున్నాడు. అలాంటి మహానుభావులు వాళ్ళు. ఎందుకంటే శంకరాచార్యులు అంటే సామాన్యులు కాదు, శంకరాచార్యులే కాదు, అలాంటి మహానుభావులందరూ కూడా చిన్న చిన్న పరీక్షలకి వాళ్ళు అందులో ఉన్నటువంటి మూలాన్ని గ్రహించుకుని తాను శుభ్రపరచుకుంటారు, ముక్తిని పొందుతారు వాళ్ళు. మనకి అంత నాలెడ్జ్ మనకి లేదు, మనకి బేసిక్ నాలెడ్జే లేదు. ఈ ఆధ్యాత్మికత అయితేనో ఏదైతేనో ఇలాగ అర్థం చేసుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్న ఉదాహరణలతోటే మనకి. అందుకనే మహానుభావులందరూ ఎంతో వేదాంతాన్ని అంతా కూడా చిన్న చిన్న ఉదాహరణలతోటి, ఎండ వస్తోంది చెప్పులు వేసుకోని ఆయన అంటారు. ఎండ వస్తోంది కాబట్టి చెప్పులు వేసుకోవాలా? ఎందుకు వేసుకోవాలి చెప్పులు? కాళ్ళు కాలుతాయి కాబట్టి, ముళ్ళు గొచ్చుకుంటాయి కాబట్టి. వాన వస్తోంది, గొడుగు పట్టుకెళ్ళు నాయన అంటే వాన వస్తే గొడుగు పట్టుకెళ్ళాలా? గొడుగు పట్టుకెళ్ళడం అంటే వానలోకి వెళ్ళి గొడుగు పట్టుకుంటే చాలా, అది ముడవాలి, అది తెరవాలి, విప్పాలి, తలకి పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా అందులో ఉన్నటువంటి మూలాలు. ఇవన్నీ కూడా గ్రహించుకుని అందులో పారమార్థకతని మనం అర్థం చేసుకుని ఆ విధంగా ముక్తిని పొందాలి. అదేవిధంగా మంత్రాల్లో ఉన్నటువంటి మూలాలన్నీ కూడా మనం గ్రహించుకుని తద్వారా మనం ముక్తిని పొందడానికి మనం ప్రయత్నించాలి. ఇలాంటి చిన్న చిన్న ఉదాహరణలతో చిన్న చిన్న పుస్తకాలు చదవడం ద్వారా మనకి ఇవన్నీ కూడా మనకి సిద్ధిస్తాయి. గురునానకు ఒకనాడు పడుకున్నాడు,
ఒక మందిరంలో పడుకున్నట్ట. ఆ పడుకోవడం ఎలా పడుకున్నాడు? కాళ్ళు గర్భగుడికేసి పెట్టి పడుకున్నాడు. తెల్లారగట్లే పూజారి గారు వచ్చారు. గురునానక్ కాళ్ళు అటువైపు పెట్టుకు పడుకుని ఉన్నాడు గర్భగుడికేసి. అపచారం అపచారం అనుకుంటూ ఆ యొక్క పూజారి గారు గురునానక్ని లేపి, ఎంత అపచారం చేసావో తెలుసా నీకు అనేసరికి గురునానక్ విషయం తెలుసుకుని, ఏంటయ్యా పంతులు గారు, భగవంతుడు ఎక్కడ లేడు? అక్కడే ఉన్నాడా? ఇక్కడ లేడా? ఇక్కడ లేడా? ఇక్కడ లేడా? కింద లేడా? పైన లేడా? ఈశావాస్యమిదం సర్వం. ఇదంతా కూడా అయింది కాదా? ఇది ఏమైనా నీది నాది ఏమైనా? ఎత్కించిత్ జగత్యాన్ జగత్ త్యానత్యక్త్యాన భుంగీదా పాకృదా కశ్యస్పిద్ధనం. ఆయన ఇక్కడే ఉన్నాడా? అక్కడ లేడా? తదేజతి తద్దైజతి తద్దూరే తత్వదంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యత. అక్కడే ఉన్నాడా? నీలో లేడా? నాలో లేడా? ఇవన్నీ కూడా గురునానక్ చెప్పేసరికి ఆ యొక్క పూజారి గారు తెల్లబోయాడు. తర్వాత ఆయన కూడా అర్థం చేసుకున్నాడు. అటువంటి మహానుభావులు ఇలాంటి చిన్న చిన్న ఉదాహరణలతో వాళ్ళు ఆత్మజ్ఞానాన్ని పొందుతారు. మనము కూడా అనేక పుస్తకాలు చదివి ఇలాంటి రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒకనాడు ఒక తెల్లదొర వచ్చాడు. వచ్చి వేర్ ఈజ్ యువర్ గాడ్, షో మీ వేర్ ఈజ్ యువర్ గాడ్ అన్నాడు. రామకృష్ణ పరమహంస రేపు రమ్మన్నాడు. ఈయన అప్పటికి ఒక గంగానదిలో స్నానం చేస్తుంటే ఈ యొక్క తెల్లదొర అక్కడికి వచ్చాడు. వచ్చేసరికి రామకృష్ణ పరమహంస, రా నాయనా లోపలికి రా, స్నానం చేయముందరా నీకు చూపిస్తాను దేవుణ్ణి అన్నాడు. ఈ తెల్లదొర అక్కడికి దిగడం మొన్న లోతున ఏళ్ళ ఇక్కడ వరకు నీళ్లు ఒకసారి మునుగమన్నాడు. ఈ తెల్లదొర మునిగేట వెంటనే ఈ రామకృష్ణ పరమహంస తలని ఆ లోపలే పైకి రాకుండా మళ్ళీ నొక్కి పెట్టేసేట. 5 నిమిషాలలో నొక్కి పెట్టేసేవాడు గిలగిల్లాడిపోయాడు ఆ యొక్క నీళ్లలో. తర్వాత పైకి వచ్చాడు. వచ్చేసరికి వెర్రిమోహం వేసేసరికి అప్పుడు నా యొక్క రామకృష్ణ పరమహంస అన్నాడు, నాయన భగవతత్వాన్ని గురించి తెలుసుకోవడానికి, ఆత్మజ్ఞానాన్ని గురించి తెలుసుకోవడానికి ఈ విధంగా ఇంతగా తపన పడాలి. అప్పుడే భగవతత్వం తెలుస్తుంది. కానీ కేవలం ఇరానీ హోటల్లోకి వచ్చిన ఛాయ్ తాగుతూ వేర్ ఈజ్ యువర్ గాడ్ అంటే చెప్పేది కాదు నాయన అనేసరికి అతను అర్థం చేసుకుని తను తప్పు తెలుసుకున్నాడు. అదేవిధంగా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇలాంటి చిన్న చిన్న ఉదాహరణలతో మనలాంటి సామాన్యులకి, అంటే నాలాంటి సామాన్యులకి ఈ యొక్క భగవతత్వాన్ని గురించి, ఆత్మజ్ఞానాన్ని గురించి చెప్తూ ఉంటాడు. బ్రహ్మసత్యం జగన్మిథ్యం జీవో బ్రహ్మైవ పరః అంటే మనకు అర్థం అవ్వదు. బ్రహ్మసత్యం, జగన్మిథ్యం, ఈ జగత్తంతా మిథ్య, బ్రహ్మక మాత్రమే కేవలం, జీవుడు బ్రహ్మకు మించి వేరు కాదు, బ్రహ్మమే. ఇవంటే ఎవరికి తెలుస్తుంది? ఇలాంటి పుస్తకాల్లో మనం చదువుకోవాలి. వేమన అంటాడు, ఇంద్రియముల రోసి ఈశుని చూడరా విశ్వదాభిరామ వినురవేమ. ముందర నీలో ఇంద్రియాల ప్రభావంగా ఉన్నటువంటి మలినాన్నంతా కూడా తీసేయాలి. నా శరీరమమలత్యాగాత్తతో భవతి నిర్మల. కేవలం శరీరాన్ని సబ్బెట్టి శుభ్రంగా స్నానం చేసేసి బాత్రూంలో గంటల తరబడి కూర్చుని స్నానం చేసినంత మాత్రాన నిర్మలుడని చెప్పడానికి లేదు. నీలో ఉన్నటువంటి మలినాన్ని పోగొట్టుకుంటున్నావా లేదా? అప్పుడు మాత్రమే నీవు భగవతత్వాన్ని తెలుసుకోగలవు, ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోగలవు, ఈ జగత్ అంటే ఏంటో తెలుసుకోగలవు, పరమేశ్వర తత్వాన్ని తెలుసుకోగలవు. అప్పుడే భగవంతుణ్ణి నువ్వు పొందగలవు అని శంకరాచార్యులు రచించినటువంటి వివేక చూడమణిలో ఈ శ్లోకం ద్వారా మనకి అర్థమవుతుందన్నమాట.